ఏంటన్నయ్య ఇది? ఆయనకేం కాదుగా, ఆయన నన్ను వదిలి వెళ్ళిపోడుగా. ఆయన లేకుండా నేను బ్రతకలేనన్నయ్య. లేదమ్మా, నీకు అన్యాయం జరగనివ్వడు. నువ్వెంత మంచిదానువో ఆ దేవుడికి తెలుసమ్మా. కేపీకి ఏం కాదమ్మా, బ్రతుకుతాడు. అయ్యో అన్నయ్య, ఎంత పని జరిగిపోయింది. ఉదయం ఇంట్లో మాట్లాడుకుని వెళ్ళిన మనిషి ఇప్పుడు ఇలా చావు బతుకల్లో ఉండడం ఏంటన్నయ్య? ఆయన అలా మిషన్స్ మధ్య పడుకుని ఉంటే నా గుండె పగిలిపోతుంది అన్నయ్య. ఆయనకి చిన్న జ్వరం వచ్చినా నేను తట్టుకోలేనన్నయ్య. అలాంటి మనిషి ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. నేను చూస్తూ ఎలా బ్రతకాలన్నయ్య? అన్నయ్య, ఇదంతా గగన్ గడి వల్లే జరిగింది. వాడే ఇది చేయించాడు. నువ్వు వాడిని మొదటి నుంచి ద్వేషించేవాడివి. నువ్వే కరెక్ట్ అన్నయ్య. కన్న తండ్రినే చంపేయాలని చూసేంత కసాయ మనసు ఉంటుందని నేను అనుకోలేదన్నయ్య. వాడు మనిషి కాదన్నయ్య, రాక్షసుడు. పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే కూడా పారిపోయాడు. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడన్నయ్య చెప్పు? ఆయన లేకుండా నేను బతకలేను. నా పసుపు కుంకుమ, నా జీవితం అన్ని ఆయనతోనే ముడిపడి ఉన్నాయి. ఆయన్ని కాపాడన్నయ్య, నాకు ఆయన కావాలి. లేదమ్మా, నీకు అన్యాయం జరగదు. నీ భర్త ప్రాణాల మీదకి వచ్చిన వాడిని నేను వదిలిపెట్టను. వాడు తప్పించుకొని పారిపోతే వదిలేస్తానా? లేదు, నా చెల్లెలి పసుపు కుంకుమ తుడిచేయాలని చూసిన వాడు ఎవడైనా సరే వాడికి శిక్ష పడాల్సిందే. వాడెంత తెలివిగా తప్పించుకున్నా ఈసారి వాడు చేసిన పనికి మూల్యం చెల్లించాల్సిందే. వాడికి నరకం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.